హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూస్తున్నామండి చిలకలూరుపేట గంగన్నపాలెం దగ్గర ఉన్నటువంటి వంశీ కళాకారు అండి. వీళ్ళ ఆర్ట్స్ వచ్చేసి చాలా డిజైన్స్ చాలా బాగుంటాయండి. వీళ్ళ డిజైన్లు అన్నీ కూడాను వినాయకుడి బొమ్మలో మనకి మంచి డిజైన్లు ఉన్నాయి. వీళ్ళ దగ్గర వచ్చేసి 4 అడుగులు కానుంచి 12 అడుగుల వరకు అయితే ఉన్నాయండి. మంచి డిజైన్లు ఉన్నాయి. ఈ బొమ్మలో వాటి రూపాలు, వాటి ప్రైస్ అన్నీ కూడా సార్ని అడిగి తెలుసుకుందాము. రండి వీడియోలోకి వెళ్దాం. సార్ చెప్పండి, మీ దగ్గర ఏమేమి బొమ్మలు ఉన్నాయి? బొమ్మలు బాల గణేష్ ఉన్నాయి, ఇంకా శివుడు అవతారం ఉంది, విష్ణు అవతారం ఉంది, ఇంకా ఈ రథం పైన ఉన్నాయి. జింక తీసుకుని వెళ్ళినట్టు చూస్తా వెళ్దామండి. 12 అడుగులు అయితే ఉందండి బొమ్మ. 12 అడుగులు వచ్చేసి హైట్ చూడండి ఎంత. నేనే 7 అడుగులు, నా మీద హైట్ ఎంతుందో చూడండి. అసలు బొమ్మ చాలా బాగుందండి. ఇది నాగపడిగా ఇది కమలం అనమాట. కమలం మీద వినాయకుడు కూర్చున్నట్టుగా ఉంది. చూడండి ఎంత బాగుందో డిజైన్ అయితే. విష్ణుమూర్తి అవతారం వినాయకుడు అనమాట. చాలా బాగుంది. వీటిలో కలర్స్ అయినా ఉన్నాయండి. కలర్స్ అవుతున్నాయి. మీరు ఇప్పుడు వస్తే ఎవరైనా కానీ బుక్ చేసుకోవడానికి వస్తే మీరు చెప్పిన కలర్ వేసిస్తారు. ఇప్పుడు ఎందుకంటే కలర్ వేయలేదు ఇంకా. కిరీటం కానీ అన్ని రకాల కలర్స్ మనం సెలక్షన్ చేసుకొని కలర్స్ అది వేయించుకోవచ్చు. చాలా బాగుందండి బొమ్మ. అందరూ ఒకసారి రాండి ఇక్కడికి, వంశీ కళాకారు కాడికి. నెక్స్ట్ ఏం బొమ్మ అండి? అవతారం వచ్చి పక్కన కూర్చున్నారు. వెంకటేశ్వర అవతారం మీద వినాయకుడు ఉన్నారు పక్కన. బ్యాక్ సైడ్ అది శివుడు, మామూలుగా సూర్యుడు సూర్యదేవుడు. ఓకే. కింద చూడండి, ఈ బొమ్మకు వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఉన్నట్టు పక్కన తాబేలు ఉంది పక్కన. తర్వాత ఆయన వినాయకుడు వచ్చేసి కూర్చున్నట్టుగా ఉందండి సింహాసనం మీద. చాలా బాగుంది ఈ బొమ్మ కూడా. పైన కూడా శివలింగం ఉంది చూడండి ఒకసారి. నాగపడిగా శివలింగం, వెంకటేశ్వర స్వామి, ఇటు తాబేలు, ఇటు మామూలుగా స్వామివారి వాహనం ఎలుక. చాలా బాగుందండి డిజైన్ అయితే మాత్రం. కలర్స్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఈ బొమ్మ కలర్స్ వస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి గురించి చెప్పండి సార్. ఇది ఏమో వచ్చేసి శివాజీ మహారాజ్ గెటప్ లో ఉన్నారు. ఏనుగు పైన కూర్చున్నట్టు ఉన్నారు. ఆయన కూడా రూపంలో ఉన్నారు. ఆయన ఇది అంటే మహారాజా టైప్ లో బొంబాయి స్టైల్లో కూర్చున్నారు అట్ట ఉన్నారు. ఈ వినాయకుడు అయితే మాత్రం బొంబాయి స్టైల్లో మంచి ఫేమస్ అంటండి. చాలా బాగుంది. ఇది మనం వేరే సాటికి వెళ్ళి కొనుక్కున్నా కాబట్టి ట్రావెల్ ఖర్చులు కానీ ఇవన్నీ కూడా చాలా బాగా ఎక్కువగా అవుతాయి. మనకి ఇక్కడే చిలకలూరుపేటలో మంచి డిజైన్లు ఇస్తున్నారు వీళ్ళు. చాలా బాగుండే బొమ్మలు అన్నీ కూడా లాస్ట్ దాకా చూడండి వీడియో. చాలా మంచి డిజైన్లు అయితే ఉన్నాయి. ఇది కూడా చూడండి ఎన్ని ఫీట్లు ఉంటుంది? 11 ఫీట్లు ఉందండి. చాలా బాగుంది బొమ్మ. ఇది కూడా కొన్ని కిరీటం కలర్స్ అది అవ్వాల్సినవి ఉన్నాయి. మీరు వస్తే కిరీటం గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ అందులో మార్పులు చేర్పులు ఉంటే మీరు చేర్చుకోవచ్చు అండి. ఇక్కడికి వచ్చి వెంటనే బుక్ చేసుకోండి. ఈ బొమ్మ చూడండి, శివుడు పక్కన వినాయకుడు, తండ్రి కొడుకులు పక్కన కూర్చున్నట్టుగా ఉంది. ఈ వినాయకుడు శివుడు బొమ్మ కూడా చాలా బాగుందండి. శివుడి బొమ్మకు వచ్చేసి నందీశ్వరుడు వాహనం కదా. శివుడి బొమ్మ నందీశ్వరుడు దగ్గర వాహనంగా ఉన్నాడు. చాలా బాగుంది. ఇది స్వామివారి పడగ, గంగాదేవి, ఆర్చ్ వచ్చేసి మన త్రిశూలంతో ఆర్చి. మనం ఈ మోడల్ ఆర్చిలు వచ్చేసి అంత అరుదుగా చూస్తామండి. మనకేంటే సూర్యుడు ఆర్చి కానీ నాగపడిగ ఆర్చిలు ఇట్లాంటి ఎక్కువగా ఉంటాయి. ఇలా త్రిశూలం ఆర్చిలు వచ్చేసి చాలా తక్కువగా ఉంటాయండి. ఈ బొమ్మ అయితే చాలా బాగుంది. బొమ్మ వచ్చేసి పక్కన రాములవారు ఉన్నారండి. రాములవారి వెనకమాల వచ్చేసి అయోధ్య డిజైన్స్ తోటి ఈ వినాయకుడి బొమ్మ అయితే తయారు చేశారు. ఇది చాలా బాగుంది. అయోధ్య రాముడు లాగా పక్కన వినాయకుడు. మనకి ఏ దేవుడు అయితే ఇష్టమో ఆ బొమ్మలు కూడా తీసుకోవచ్చు అండి. ఇక్కడ వివిధ రూపాలు, వివిధ మోడల్, ఇక్కడైతే చాలా రకాల మోడల్ ఉన్నాయి. వీళ్ళు ఇన్ని రకం మోడల్ వచ్చేసి మనం ఈ మధ్యలో ఎక్కడ చూడలేదండి. చాలా బాగున్నాయి. ముంబై తరహాలో ఉంది ఇక్కడ అంతా కూడా డిజైన్స్. మంచి డిజైన్స్, లేటెస్ట్ డిజైన్స్ అయితే. ఈ బొమ్మ చూడండి, వినాయకుడి బొమ్మ వచ్చేసి నంది మీద కూర్చున్నట్టుగా ఉంది. శివుడు అవతారంలో స్వామివారి నాగపడిగా స్వామివారి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నంది మీద కూర్చున్న వినాయకుడు అండి. ఇది ఒక డిజైన్ అయితే ఉంది వీళ్ళ దగ్గర. డమరకం పట్టుకున్నట్టు స్వామివారి ఒక చేతితో, ఎడం చేతిలో అభయహస్తం ఇస్తున్నాడు, మనకి అభయం ఇస్తున్నాడు స్వామివారు. చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా. నెక్స్ట్ ఇంకొక డిజైన్ కూడా చూద్దాము. బొమ్మ చూడండి, మన వినాయకుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామి అవతారంలో అయితే ఉన్నారండి. శంకు చక్రాలు ఉంటాయి 2 చేతుల్లో. కుడి చేతిలో వచ్చేసి చక్రం, ఎడం చేతిలో వచ్చేసి శంకు ఉంది. పైన స్వామివారికి వచ్చేసి నాగపడికి కూడా ఉందండి. చాలా బాగుందండి. పీఠం మీద కూర్చున్న వెంకటేశ్వర స్వామి లాగా ఉన్నారు. ఈ రూపాలు అనేది ఇంత ఐడియా, ఇంత ఆలోచన వీళ్ళకి రావడం గొప్పతనం. ఇక్కడ శ్రీకృష్ణుడు బొమ్మ కూడా ఉందండి ఇక్కడ తల మీద. ఈ బొమ్మ ఇంతేనండి. దీని ఇంకా కలర్స్ సగం పని ఖాళీ ఇంకా ఉంది. చూడండి, సగం వర్క్ అయినాకే ఈ బొమ్మ ఎంత నీట్గా ఉందో. చాలా బాగుందండి. మహారాష్ట్ర నుంచి అచ్చు తెచ్చిన ఈ బొమ్మ వచ్చేసి మహారాష్ట్ర నుంచి అచ్చు తీసుకొచ్చి వేశారటండి. ఆవు మీద కూర్చున్న
మన వినాయకుడు అయితే ఉన్నాడు. కుడి చేతిలో వచ్చేసి గొడ్డలి, పరశురామ గొడ్డలి ఉంది కదా, గొడ్డలి చూడండి. వర్క్ కూడా జరుగుతుంది ఇక్కడ. కొన్ని బ్యాలెన్స్ వర్క్ ఉంది కదా, కళ్ళు మరి కిరీటం అట్ట, ఆ వర్క్ కూడా చేస్తున్నారు. ఇక్కడ కన్ను వర్క్ కూడా చేస్తున్నారండి వినాయకుడికి, నందికి కన్ను వర్క్ అయితే జరుగుతుంది కింద. చూడండి ఇక్కడ వర్క్ జరుగుతుంది. బాల వినాయకుడు అండి, శివుడు అవతారంలో ఉన్న బాల వినాయకుడు. ఈ బొమ్మ కూడా చాలా బాగుంది. ఇది హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చేసారంట. ఓంకారం ఉంది, ఇక్కడ శివలింగం ఉంది, నాగపడిక ఉంది, స్వామివారి మెల్ల నాగపడిక, రుద్రాక్షలు. ఇది కూడా పులితోలు కప్పుకున్నట్టుగా ఉందండి వినాయకుడు. మనకి శివుడు రూపంలోనే వినాయకుడు అండి, బాల గణపతి. చాలా బాగుంది ఈ బొమ్మ కూడా. ఈ డిజైన్ కూడా చూడండి డిఫరెంట్గా ఉంది. ఇది మార్బుల్ కలర్స్ అంట స్వామివారు. ఈ డిజైన్ కూడా బాగుంది. ఏనుగు తల వచ్చేసి అవతారం ఇదంతా కూడా బాగుంది. ఓకే, బొమ్మ అయితే చూడండి, నంది మీద శివుడు కూర్చున్నట్టుగా ఉంది. చాలా బాగుంది ఈ బొమ్మ కూడా. రథం మీద తండ్రి కొడుకులు ఇద్దరు కూర్చున్నట్టుగా ఉంది అనమాట, శివుడు వినాయకుడు. చాలా బాగుంది ఈ డిజైన్ కూడా. ఒకటే డిజైన్లో వచ్చేసి మనకి 15 బొమ్మలు దాకా ఉన్నాయండి, కలర్స్ డిఫరెంట్ కలర్స్ తోటి. ఇప్పుడు కలర్స్ వర్క్ జరుగుతుంది కాబట్టి మనం ముందే వస్తే మనకు కావాల్సిన కలర్ వేయించుకోవచ్చండి. చాలా బాగుండే బొమ్మలు కూడా. ఇక్కడ చూడండి వినాయకుడు వచ్చేసి 3 ముఖాలు ఉండేయండి. ఇదంతా వేణుగు తల, మనకి మూడు వినాయకులు అయితే కలిసినట్టుగా ఉంది తలం. ఇది నందీశ్వరుడు. ఇక్కడ ఈ బొమ్మ కూడా చాలా బాగుందండి డిజైన్. ఇక్కడ కిరీటం వరకు అయితే బ్యాలెన్స్ ఉందండి. ఈ వర్క్ కూడా వాళ్ళు చేస్తారంట, గోల్డ్ కలర్ అది. మెల్ల హారాలకు వచ్చేసి వీటికి కూడా గోల్డ్ కలర్ చేస్తారంటండి. ఈ కొండ మీద కానీ ఇదంతా కూడా గోల్డ్ కలర్ చేస్తారంట. వర్క్ బ్యాలెన్స్ ఉంది. ఇంకా స్వామివారికి ఇక్కడ తలపాగా కూడా ఉంది చూడండి, తలపాగా. ఏనుగు తలకు వచ్చేసి తలపాగా మన వినాయకుడి స్వామికి. నెమలి పించం తలపాగాకి అండి. చెవులు, పెద్ద చెవులతోటి మనకు వినాయకుడు అంటే తెలుసు కదా మీకు, పెద్ద చెవులు ఉంటాయి, ఏకదంతం ఉంటుంది. ఇది లేటెస్ట్ మోడల్ అంట ఈ డిజైన్ వచ్చేసి. ఇది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి 6 అడుగుల బొమ్మ అండి. చిన్న బొమ్మలు కూడా కొంతమంది అడుగుతుంటారు కదా, 6 అడుగుల బొమ్మలు అవి కూడా ఇక్కడ దొరుకుతాయి మనకి దగ్గర. ఇవి 6 అడుగులు కానుంచి వీళ్ళ దగ్గర వచ్చేసి 12 అడుగుల వరకు ఉంటుందండి. 6 అడుగులు కానుంచి వీళ్ళ దగ్గర వచ్చేసి 12 అడుగులు ఉంటాయండి. పెద్ద బొమ్మలు ఉన్నాయి, చిన్న బొమ్మలు ఉన్నాయి, మీడియం బొమ్మలు ఉన్నాయి. ఈ బొమ్మ వచ్చేసి 15,000 చెబుతున్నారండి, 6 అడుగుల బొమ్మ. నెమల మీద కూర్చున్న వినాయకుడు. మూషిక వాహనం అండి స్వామివారు. ఇది వచ్చేసి శంఖం మీద కూర్చున్న వినాయకుడు. ఇది మూషికం అండి స్వామివారిది. స్వామివారు కూడా బాగుంది ఇక్కడ బొమ్మ కూడా. అదే కొంచెం కొర వర్కులు ఉన్నాయండి ఇక్కడ, గోల్డ్ కలర్ వర్క్ అన్ని కొంచెం కొర వర్కులు అయితే ఉన్నాయి. అవన్నీ పూర్తి అయితే చాలా బాగుంటుంది. ఈ రామ మందిరం వినాయకుడు అండి. రాముల వారు ఉన్నారు పక్కన, ఇటు వినాయకుడు ఉన్నాడు. ఇటు వచ్చి రామ మందిరం ఉందండి బ్యాక్ సైడ్. ఈ బొమ్మ కూడా చాలా బాగుంది. వాటిలో డిఫరెంట్ కలర్స్ అండి. మనకి ఎన్ని కలర్లు కావాలి, 2 కలర్లు వేసి ఉన్నాయి. చాలా కలర్లు ఉన్నాయి. ఒకసారి చూడండి, ఈ లైన్ మొత్తం మీద ఎన్ని బొమ్మలు ఉన్నాయో. మనకు కావాల్సిన కలర్ సెలెక్షన్ చేసుకోవచ్చు. ఈ బొమ్మ కూడా బాగుందండి, గ్రీన్ కలర్. నా పేరు వంశీ అండి. నమస్కారం అందరికీ అండి. ఇక్కడ వచ్చేసి పోడ్లడ్డిపారం కాడ బొమ్మలు వినాయక తయారు చేస్తున్నాం మేము. ఇప్పుడు వచ్చేసి దాదాపు మేము 20 సంవత్సరాల నుంచి ఇక్కడ పేటలో ఉన్నాం. ఇంతకుముందు పాస్ అంతా దగ్గర ఉండేవాళ్ళం మేము. ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాలు ఇక్కడ అయింది. చిన్న బస్ స్టాండ్ కాడ, పోడ్లడ్డిపారం కాడ, గంగమ్మ గుడి దగ్గర. ఆయన వచ్చేసి సునీలాలు, రాజస్థాన్ వాళ్ళు. ఆయన వచ్చేసి ఇక్కడ అంటే బొమ్మల ఓనర్ ఆయన అంతా ఈ రంగులు చేసే వాళ్ళంతా బొంబాయి నుంచి వచ్చారు, ఎవరు ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చారు. ఈ విడివిడిగా రంగులు కొడతారు మామూలుగా. అన్ని బొమ్మలు అయితే రకాలుగా ఉన్నాయి. మంచి క్వాలిటీ ఉన్నాయి. బాంబే స్టైల్లో ఉన్నాయి, పూనా మోడల్ కూడా ఉన్నాయి, మహారాష్ట్ర మోడల్ కూడా ఉన్నాయి, హైదరాబాద్ మోడల్ ఉన్నాయి. మంచి ఉన్నాయి, దుల్ఫెడ్ మోడల్లో ఉన్నాయి, మంచి కలర్స్ ఉన్నాయి. ఒకసారి రాండి అండి. वल्ला करता हूँ मैं, चमकीन डालता हूँ, जेवर बनाता हूँ, कलर बनाता हूँ, मूर्ति बनाता हूँ, गोमा पैंट अच्छा था। पूरा राम पेंट अच्छा कलर करता हूँ। ठीक, धन्यवाद। मेरा नाम गणेश है। छोटी रिपेयरिंग वैसे करते हूँ, मॉडल बनाता हूँ। बहुत से मॉडल बनाते बढ़िया। धन्यवाद। मेरा नाम सूर्य है। मैं इन्हों को कलर करता हूँ यहाँ से, रात दिन करता हूँ, रात दिन करता हूँ आपके लिए मेहनत। कलर करता हूँ, सोनेरी डालता कलर करता हूँ, सोनेरी डालता हूँ, हूँ, रिपेयरिंग करता हूँ। रिपेयरिंग करता हूँ। धन्यवाद। धन्यवाद। ఇది వచ్చేసి మనం వంశీ కళ ఆర్ట్స్ అండి.
ఇక్కడ ఉన్నాం మనం వీళ్ళ దగ్గర వచ్చేసి వీళ్ళ అడ్రస్ వచ్చేసి చిలకలూరిపేట నరసరాపేట ఉంది కదా, ఆ రూట్లో వచ్చేసి పోలిరెడ్డిపాలెం బస్ స్టాండ్ అండి. బస్ స్టాండ్ దగ్గరే ఉంటుంది వీళ్ళ అడ్రస్ వచ్చేసి. గంగమ్మ తల్లి గుడి దాటిన తర్వాత చిలకలూరిపేట నుంచి వచ్చేటప్పుడు గంగమ్మ తల్లి గుడి దాటిన తర్వాత మన పోలిరెడ్డిపాలెం బస్ స్టాండ్ అయితే మినీ చిన్న బస్ స్టాండ్ ఉందండి. ఆ బస్ స్టాండ్ కాడ అయితే వీళ్ళ అడ్రస్ ఉండారు. వంశీకళ ఆర్ట్స్ అండి. 8 అడుగుల కా నుంచి వీళ్ళ దగ్గర 12-13 అడుగుల వరకు కూడా బొమ్మలు ఉన్నాయి. మినిమం స్టార్టింగ్ రేట్ వచ్చేసి 12,000-15,000 కా నుంచి స్టార్ట్ చేసుకొని ఇక 60,000 వరకు అయితే వీళ్ళ దగ్గర బొమ్మలు ఉన్నాయండి. చాలా బాగున్నాయి, మంచి బొమ్మలు అయితే ఉన్నాయి. అందరూ రండి, బుక్ చేసుకోండి. కొంత వర్క్ అయితే జరుగుతుంది, మన కలర్స్ వర్క్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు వచ్చారంటే ఎవరైనా కానీ మంచి కలర్స్ మీరు వేయించుకోవచ్చు. మనకు కావాల్సిన నచ్చిన కలర్స్ మన కిరీటం కానీ ఏదైనా కానీ స్వామివారికి కానీ మంచి కలర్స్ అయితే మనం వేయించుకోవచ్చు. అందరూ రండి, బుక్ చేసుకోండి. ఇక్కడ వీళ్ళ అడ్రస్, వీళ్ళ ఫోన్ నెంబర్ మొత్తం మీకు డీటెయిల్స్ ఇస్తానండి వీడియోలో. అందరూ వీడియో చూడండి, ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సింగరేష్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్.